గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. వినాయకుడి నిమజ్జనం తెల్లారి తీసిన వీడియో ఇది. నిమజ్జనానికి ఉండి అదే నెక్స్ట్ డే మేము అక్కడే ఉన్నాం. ఇంకా ఖాళీగానే ఉన్నాను కదా, కొంచెం ఫ్రీగానే ఉన్నాను కదా అని చెప్పి ఇంకా అదంతా క్లీన్ చేద్దామని పెట్టుకున్నాను. మొత్తం ఎలా అంటే ఇవేది పడేసినా కానీ ఎవరేమంటారో, ఇది మళ్ళీ అవసరం ఉంది ఎందుకు పడేసినావు అని ఎవరైనా అడుగుతారని చెప్పి అన్నీ అలానే దాచిపెడుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కటి అది ఏది వేస్ట్, ఏది అవసరం లేదు అనేది తనకు తెలియదు కాబట్టి ప్రతి ఒక్కటి దాస్తుంది, ఈవెన్ డబ్బలతో సహా. అయినా పనికొస్తుందేమో అని చెప్పి అన్నీ దాస్తూనే ఉంటుంది. మేము వద్దు పడే అని చెప్పినా కూడా ఎప్పటికైనా పనికొస్తుంది కదా అని చెప్పి అలానే దాస్తుంది. ఇంట్లోనైనా పెద్దవాళ్ళందరూ ఇంతే కదా. ఇదివరకు కూడా నేను ఇట్లా ఫ్రీగా ఉన్నప్పుడు ఇలానే క్లీన్ చేసి పెట్టిపోయినా, ఎంత క్లీన్ చేసినా మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ అలానే చేస్తుంది. ప్రతిదీ తీసుకొచ్చి ఇలా అన్నీ సర్దుతూ ఉంటుంది. ఇంకా అందకున్నా కూడా పైనకు అనేది పెడుతుంది. అవి ఎలా తీసుకుంటుందో కూడా నాకు అర్థం కాదు, అంత పైనకు పెడుతుంది. అవన్నీ తీసేసి మొత్తం క్లీన్ చేయాలని ఇవాళ అనుకుంటున్నా. ఇంకా చూద్దాం ఎంతవరకు మా చిన్నోడు చేయనిస్తాడో. ఇక ఇవన్నీ అయితే కింద పెట్టుకుంటున్నాను. ప్రతి ఒక్క బాక్స్ తోమి మళ్ళీ క్లీన్గా పెట్టేయాలి. ప్రతి వేస్ట్ బాక్సులన్నీ నేనే తీసుకుపోయి పడేయాలి ఈసారి. లేదంటే మళ్ళీ ఇంట్లోకి తీసుకొస్తుంది. పడేసినవన్నీ పక్కకు పెట్టినా కూడా మళ్ళీ ఇంట్లోకి తీసుకొస్తుంది. అందుకే ఇప్పుడు ఈసారి మాత్రం అలా చేయొద్దు, ప్రతిదీ పడేయాలని చెప్పి ఇంకా నేను ఫిక్స్ అయిపోయినా. మా చిన్నోడైతే కొంచెం బోళ్ళతో ఆడుతుండు, అందుకే ఇంక నేను పైన అయితే తీసిన. అవి చూసిరా బాటిళ్ళతో సహా పైన దాస్తుంది. ప్రతిదీ దాస్తుంది, అవి ఇవి పడేయనియది. పడేసినా కూడా మనం పడేస్తామని చెప్పి పక్కకు తీసినా కూడా అవి మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టుకుంటుంది. అందుకే ప్రతిదీ తీస్తున్నా. అత్తమ్మ పిల్లిని పెంచుకుంటుంది, అది ఆయిల్ ప్యాకెట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నట్టుంది. వంట చేసి పిల్లలకి తినిపించి ఇంకా క్లీనింగ్ చేస్తున్నాను. ఈ క్లీనింగ్ చేసే టైం వరకు మా చిన్నోడు ఆగడో ఇంకా చూడాలి. ఇప్పటికైతే క్లీన్ అయితే చేస్తున్నా. అగో ప్రతీది పైన పెడుతుంది, నాకే తీయడానికి కష్టమవుతుంది, తను ఎట్లా తీస్తుందో ఏమో. ఇంకా ఉన్నాయి పైన ఉన్నాయి, అంటే తాళ్ళు అవి కొన్ని ఇంపార్టెంట్వి ఉన్నాయి, ఇంకా అవైతే తీయట్లేదు, అట్లనే ఉన్నాయి. నేను ఎప్పుడు ఫ్రీగా ఉన్నా వెళ్ళి క్లీన్ చేసినా కూడా మళ్ళీ అట్లా ఉండదు ఇల్లు, మళ్ళీ ఏదో ఒకటి తీసుకొచ్చి అయితే పెడుతుంది. ప్లాస్టిక్ డబ్బాలు అయితే పిచ్చి మా అత్తమ్మకి, అవన్నీ పెట్టుకుంటుంది. అవి ఎందుకు పెడుతుందో అర్థం కాదు, ఎంత తీసినా మళ్ళీ వచ్చి అక్కడ పెడుతుంది. ఇంకా అందుకే ఈసారి మొత్తం తీసి నేనే పడేయాలని అవన్నీ అయితే తీస్తున్నా. ఇంకా చూద్దాం ఎంతవరకు ఇది సక్సెస్ అవుతుందో. మళ్ళీ నెక్స్ట్ పోయేసరికి కూడా అలానే ఉంటుందా, మరి తీస్తుందా చూడాలి. ఇప్పటికైతే నేను కొన్ని తీసుకెళ్ళి ఈ పాత వాటిని తీసేసి మళ్ళీ కొత్త వాటిలో ఫిల్ చేసిన. ఇంకొన్ని తీసుకెళ్ళేటివి ఉన్నాయి, అవన్నీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఇలా ఉంది ఇల్లు. ఇంకా చాలా వరకు సామాన్ తీసినాక ఈ వీడియో తీస్తున్నాను. అంతకుముందు ఇంకెక్కువ సామాన్ ఉండేది, తీసి పెట్టినాక ఈ వీడియో అయితే తీస్తున్నా. గుణపెంకల ఇల్లు అనగానే గుర్తొచ్చేది ఈ అటకలు, 5 గుట్లు గుర్తొచ్చేటివి ఇవే కదా. గుమ్మానికి 2 వైపులా ఉంటాయి దుగుళ్ళు. ఇదేమో కరెంటు పోయినప్పుడు దీపం పెట్టుకోవడానికి మనకు ఒక స్టాండ్ లాగా ఇచ్చారు. మా పిల్లలైతే ఇంకా ఇది చదువుతుండగానే ఇంకా లంచ్ టైం అయింది, వాళ్ళకి తినిపించేసి పెద్దోడైతే ఆడుకోవడానికి వెళ్ళిండు, చిన్నోన్నైతే పడుకోబెట్టిన. ఇంకా నెక్స్ట్ మిగతా సామాన్ అంతా క్లీన్ చేసి వాళ్ళు వేసేసరికి ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలి. మా చిన్నోని మూడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది, ఏ టైంలో ఏ మూడ్లో ఉంటాడో తెలియదు. అందుకే నేనైతే ముందుగానే ప్రిపేర్ అయి ఉంటా, అందుకే ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలి. ఏ టైంలో ఎలా ఉండేది తెలియదు కాబట్టి. ఇంకా పని ఏమో చాలానే ఉంది, ఇంకా ఫాస్ట్గా ఈ పని అయితే కంప్లీట్ చేసుకుందాం. వాళ్ళు లేచేసరికి అసలు ఏమీ ఉండొద్దు, ఉంటే మాత్రం ఇంకా నా పని డబల్ చేస్తాడు. స్టవ్ పక్కకి ఒక సెల్ఫ్ ఉంటే బాగుండేది, అక్కడ పెట్టుకోవడానికి సామాన్ అయితే ఉండేది. అక్కడ లేకపోవట్లా మళ్ళీ హైట్లోనే కొంచెం పెట్టాల్సి వచ్చింది. అవి కూడా రెగ్యులర్గా తీయనివి ఆ హైట్లో పెట్టిన. ఓన్లీ కిచెనే కాదు ఇల్లంతా చదివిన, కాకపోతే వీడియో తీయలేదు. వీడియో తీస్తూ పని చేస్తూ ఉంటే లేట్ అయిపోతుంది, చిన్నోడు లేస్తాడేమో అని చెప్పి ఇంకా నేను వీడియో ఇక్కడికైతే ఆపేసి సర్దే ప్రోగ్రామ్ అయితే కంటిన్యూ చేసుకున్నా. అందుకే నేను అన్ని వీడియో అయితే చూపించలేదు. నార్మల్గా ఫస్ట్లో చిన్నోడు ఉన్నప్పుడు కొంచెం చిన్నోడు పడుకున్నాక ఒక 2-3 క్లిప్స్ వేసిన అంతే, అంతకుమించి నేను తీయలేదు. ఇంకా వీడియో తీసుకుంటూ పని చేస్తుంటే లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా వీడియో అయితే పక్కకు పెట్టిన. చదరడం అయితే అయిపోయింది. స్టవ్ పక్కకి సెల్ఫ్ ఉంటే బాగుండేది, లేక మళ్ళీ సామాన్ పైన పెట్టాల్సి వచ్చింది. అవి కూడా ఎక్కువ యూజ్ చేయనివి పైన పెట్టేసిన, మిగతా అన్నీ అయితే సర్దుకున్నాను.
ఇక ఇప్పుడైతే నీట్‌గా అయితే సర్దుకున్నా. ఎక్కువ సామాను లేకుండా నార్మల్‌గా చిన్న చిన్నగా పెట్టేసిన. ఇది మీకు ఐడియా ఉందా? ఎల్లిగడ్డలయితే పెట్టుకుంటారు దీంట్లో. ఇది గూడా కొంచెం డ్యామేజ్ అయింది, పాడైంది. అయినా గూడా కొంచెం అంటే ఓకే. పర్లేదు. యూజ్ చేయొచ్చు అని చెప్పి ఇంగా పెట్టేసిన ఇక్కడ. ఈ ఎల్లిపాయల బుట్టని తీసుకెళ్ళి అటక మీద పెట్టింది. అక్కడ పెట్టుకొని ఎలా తీసుకుంటుందో ఏమో! అందుకే నేను ఇది తీసుకొచ్చి ఇక్కడ కింద తొందర తీసుకోవడానికి వీలయ్యేలా పెట్టిన. నెక్స్ట్ సంపు క్లీన్ అయితే చేస్తుండు. ఈ క్లీనింగ్ అనేది మా ఆయన ఒక్కడి వల్ల మాత్రమే అవుతది. ఆయన ఒక్కడు మాత్రమే చేస్తాడు. ఈ క్లీనింగ్ అయితే అయిపోయింది ఇది గూడా. ఇక ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.